ఒకప్పుడు అడవిలో ఒక చిన్న పిట్ట నివసించేది. ఆ పిట్ట చాలా అందంగా, చాలా మృదువుగా ఉండేది. కానీ కొంతకాలానికి అది ఒక విచిత్రమైన అలవాటును ఏర్పరచుకుంది. అదేంటంటే ప్రతిరోజు తనకి ఎదురైన అనుభవాలను, మంచివైనా చెడ్డవైనా సరే, వాటిని చిన్న చిన్న రాళ్ళ మీద రాసి ఒక చిన్న సంచిలో భద్రపరుచుకునేది. ఆ సమయంలో పిట్ట అనుకుంది, మంచి అనుభవాలు తిరిగి రాకపోవచ్చు, కానీ మనకి ఎదురైన చెడు అనుభవాలతో ఏదో ఒకటి నేర్చుకుంటాము అనుకుంది. మొదట్లో రాళ్లపై ప్రతిరోజు తన అనుభవాలను రాసి సంచిలో వేసేది. అలా చేయడం తనకి చాలా మంచిగా, ఆనందంగా అనిపించేది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ సంచిలో ఉన్న రాళ్ల బరువు ఎక్కువ అవడంతో సంచితో పాటు ఎగరడం పిట్టకు కష్టమైంది. అయినా సరే ఈ అనుభవాలు ఒకరోజు మనకి ఉపయోగపడతాయి అనుకుంది. ఒకరోజు పిట్ట అడవిలో తిరుగుతుండగా గుడ్లగూబ కనిపించింది. గుడ్లగూబ పిట్టతో ఈ సంచిలో ఏముంది అని అడిగింది. పిట్ట నవ్వుతూ, ఈ సంచిలో ఇప్పటివరకు నా జీవిత అనుభవాలను రాళ్లపై రాసి సంచిలో భద్రపరుచుకున్నాను, మరియు నా జీవితంలో జరిగిన మంచి చెడు, సంతోషం, బాధలు అన్నీ ఈ సంచిలో ఉన్నాయి అంది. అప్పుడు గుడ్లగూబ నెమ్మదిగా, అయితే నువ్వు ప్రస్తుతంలో జీవిస్తున్నావా లేక నిన్నటి భారాన్ని మోస్తున్నావా అంది. పిట్టకు ఏమీ అర్థం కాలేదు. గుడ్లగూబ ఇలాగనే మాట్లాడుతుంది అని మళ్ళీ ఎగిరిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. రోజు రోజుకి సంచి బరువు రాళ్లతో ఎక్కువైంది. కానీ ఈసారి ఎగరడం చాలా బాధగా, నొప్పిగా అనిపించింది. అయినా సరే ఇవి నా జీవిత అనుభవాలు, ఒకరోజు ఉపయోగపడతాయి అనుకొని మళ్ళీ పిట్ట ఎగిరిపోయింది. ఒకరోజు భారీ తుఫానుతో కూడిన వర్షం రావడంతో ఆ సంచి బరువు మోయలేక ఆ పిట్ట కిందకు జారి పడిపోయింది. ఆ సంచి బరువంతా పిట్ట శరీరంపై పడిపోవడంతో పిట్ట అక్కడికక్కడే తన ప్రాణాలను కోల్పోయింది. అటు నుంచి వచ్చిన గుడ్లగూబ పిట్టను చూసి చాలా బాధపడింది. అప్పుడు గుడ్లగూబ ఒకటి అనుకుంది, జ్ఞాపకాలు అనేవి మంచివైనా చెడ్డవైనా అవి గతంలో జరిగినవి. అవి మనకి ఒక మార్గాన్ని చూపించడానికి, మరియు ఆ జ్ఞాపకాలు మన జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే, కానీ అవే జీవితం కాదు అని గుడ్లగూబ గ్రహించుకుంది. సో ఫ్రెండ్స్, ద పాస్ట్ ఈజ్ ప్లేస్ టు లెర్న్ ఫ్రమ్, నాట్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్. ఈ స్టోరీ ఏం చెబుతుందంటే, సంతోషమైన, బాధ అయినా అది జరిగిపోయేది. అది పాస్ట్ కావున గతాన్ని వదిలేసి ప్రస్తుతంలో జీవించడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు విడిచిపెట్టడంలోనే ఆనందం ఉంటుంది. సో లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఫస్ట్ థింగ్, ఆస్క్ యువర్ సెల్ఫ్, am I living in the present moment అని. ఐ థింక్ వీడియో చూస్తున్నారంటే మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.